హైదరాబాద్ లో హనీ ట్రాప్ వ్యవహారం బయటపడింది. భర్తతో కలిసి ఓ యువకుడిని డింపుల్ యాదవ్ ట్రాప్ చేసింది. యువకుడికి నిద్ర మాత్రలు ఇచ్చి న్యూడ్ వీడియో రికార్డ్ చేసింది. అనంతరం 10 లక్షల రూపాయలను ఇవ్వాలని లేదంటే వీడియో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా విషయం బయటకు వచ్చింది. ఇక 5గురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? నిందితుల వద్ద నుండి వీడియోస్ ఏమన్నా తీసుకున్నారా? రైట్, ఇప్పటికే నిందితుల దగ్గర నుండి పలు వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నిందితులు, అంతేకాకుండా వీరిపైన ఇంకేమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైతే ఇప్పుడు ఈ హనీ ట్రాప్ కు సంబంధించి తనని ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా అధికారులకు ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా కొన్ని వీడియోలను సేకరించినట్లుగా, ఇదే తరహాలో గతంలో కూడా ఒక వ్యక్తికి ఇదే విధంగా మత్తు మందు ఇచ్చి అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అతని దగ్గర నుండి దాదాపుగా 20 లక్షల రూపాయలు కూడా వారు తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుకున్న పోలీసులు వీరి త్వరలో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగానైతే వీరి యొక్క పరిచయం జరగడం అయితే జరిగింది. దీంతో బాధితుడు ఇప్పటికే ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో తనకు వచ్చే శాలరీ కావచ్చు, అలాగే తన బ్యాక్గ్రౌండ్ కావచ్చు పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క దంపతులు ఇట్లాంటి కుట్రకు పాల్పడినట్లుగానైతే తెలుస్తోంది. స్నేహం పేరుతో వారిని నమ్మించి మోసం చేయడం, వారిని పార్టీలకు పిలవడం, ఆ తర్వాత మత్తు మంది ఇచ్చి వారి యొక్క నగ్న వీడియోలు తీయడం, వాటికి చూపించి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు కొంతమంది మానసికంగా కూడా వీరి వల్ల ఇబ్బంది పడ్డట్లుగా, ఆత్మహత్యకు కూడా పాల్పడ్డట్లుగానైతే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇట్లాంటి కేసులు చాలా వరకు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా స్నేహాలను నమ్మొద్దంటూ కూడా ఇటు పోలీసు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.